ఇజ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు. ఇజ్రాయేలు ప్రజలు దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి ప్రజలు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బందీలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బందీలుగా చెరలో ఉన్నప్పుడు వారిని బయటికి విడిపించి రప్పించడానికి దేవుడు తన శక్తి ద్వారా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ మోషే నాయకుడిగా నిలబెట్టుకుని ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొచ్చాడు. ఆ బయటకు తీసుకొచ్చిన తర్వాత ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి అనగా కనాను దేశానికి దేవుడు నడిపించడానికి సుమారుగా 40 రోజుల ప్రయాణం అది. అయితే ఇజ్రాయేలు ప్రజలు దేవుని శక్తిని ఎరిగిన వారిగా, దేవుని కాపుదలను గుర్తించిన వారిగా, దేవుని యొక్క మహత్యాలను ఎరిగిన వారిగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని బట్టి, వ్యతిరేకంగా సణుగుకొనడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే 40 సంవత్సరాల ప్రయాణాన్ని సాగిస్తూ వచ్చాడు. అయితే 40 సంవత్సరాల ప్రయాణంలో కూడా దేవుడు వారిని విడిచిపెట్టాడా అని అంటే దేవుడు వారిని ప్రొటెక్షన్ అనగా కాపుదలను ఇస్తూనే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ ప్రొటెక్షన్ ఎటువంటిదంటే పగలు ఆ ఎండ దెబ్బ తగలకుండా వారికి మేఘస్తంభాన్ని కలగజేస్తాడంట. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభాన్ని కలుగజేశాడంట. ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు అనేక శ్రమలు వస్తూ ఉన్నాయి. మార్గం గుండా వెళుతున్నప్పుడు అనేక శోధనలు వస్తూ ఉన్నాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారిని కాపుదలనిస్తూ ఉన్నాడంట. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళుతున్నప్పుడు దేవుడు వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి కాపుదలను ఇచ్చినటువంటి దేవుడు. వారికి ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వెనక ఫరో సైన్యం వారిని తరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఫరో సైన్యం నుండి రక్షించడానికి ఇజ్రాయేలు ప్రజలకి ఫరో సైన్యానికి మధ్యన దూతని అడ్డుగోడగా పెట్టాడంట. అంతేకాదు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి అటు ఇటు కూడా నీటి గోడలు నిర్మించాడంట దేవుడు. అంటే దేవుడు తనకి అవిధేయత చూపినటువంటి ప్రజలకి ఆయన కాపుదలను ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తన ప్రజల్ని ప్రేమిస్తున్న విధానం ఏంటనేది మనకు అక్కడ కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తన ప్రేమతో తన పోలిక చెప్పున తన స్వరూపములో సృజించుకున్న ప్రజల పట్ల ఎలా ఉంటాడంటే నిత్యము కూడా కాపుదల కలిగి ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఇందాక మనం చదివాం 127వ సంకీర్తన. ఆ 127వ సంకీర్తనలో ఒకసారి చూడండి. దావీదు భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ప్రశ్న ఆయన వేస్తున్నాడు, జవాబు ఆయనే చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. నేను కొండల తట్టెత్తుతున్నాను నా కన్నులు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఇది యాత్రా కీర్తన. ఆ యాత్రా కీర్తనలో దావీదు భక్తుడు తన అనుభవపూర్వకంగా రాస్తూ ఉన్నాడు. నాకు సహాయం చేసి వారు ఎవరైనా ఉన్నారంటే, నాకు శ్రమల్లో ఆదుకునే వారు ఎవరైనా ఉన్నారంటే, నాకు కష్టాల్లో ఆదరించి వారు ఎవరైనా ఉన్నారంటే, నాకు శోధనలు వచ్చినప్పుడు నన్ను బలపరిచి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన యెహోవా మాత్రమే. దేవుని స్తోత్రం. అని అంటున్నాడు, యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను నోటి మాట ద్వారా కలుగజేసిన వాడు. ఒక ఇల్లు కట్టాలంటే మనం ఎంత ప్రయాసపడాలా? ఒక గజం స్థలంలో, ఒక సెంటు స్థలంలో మనం ఇల్లు కట్టాలంటే ఎంత ప్రయాసపడాలా? ఒక సెంటు స్థలంలో మనం ఇల్లు కట్టాలంటే ఇంచుమించు 3 నెలలు పట్టిద్ది. అతి తక్కువ వేసుకుంటే దానికి తగినటువంటి వ్యయం మన చూసాం కదా కాలనీలో మినిమం 10 లక్షల నుంచి 15 లక్షలు అవుతూ ఉంది. కానీ దేవుడు అంటే ఈ ప్రపంచాన్ని ఎలా సృజించాడంటే నోటి మాట ద్వారా కలుగజేశాడంట. దేవుని స్తోత్రం. భూమి కలుగును గాక, ఆరిన నేల కలుగును గాక, జలములన్నీ పక్కకు వెళ్ళును గాక, ఆకాశాలు భూమి సెపరేట్ అవును గాక, అన్ని ప్రతిదీ కూడా కలుగును గాక అని దేవుడు సింపుల్ గా నోటి మాట ద్వారా కలగజేస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకు సృజించాడు ఈ భూమిని? దేవుడు సరదాగా భూమి అంతా తిరగడానిక?
ఈ భూమిని తను ప్రేమించేటువంటి నరులను సృజించుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా దేవుడు ఈ ప్రపంచాన్ని, భూమిని సృజించాడంట. దేవుని స్తోత్రం. ఈ భూమి ఎవరి కోసం సృజించబడిందంటే, ఈ సృష్టి ఎవరి కోసం సృజించబడిందంటే, దేవుడు తన పోలిక చెప్పున తన స్వరూపంలో తయారు చేసుకున్నటువంటి మానవునికి నివాస యోగ్యంగా దేవుడి సృష్టిని అంతటిని కలుగజేశాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ సృష్టి అంతా కూడా కలుగునుగాక అని ఒక రోజులు అయిపోతే, మానవును మట్టుకు తన పోలిక చెప్పున తన స్వరూపంలో తన స్వహస్తాలతో తయారు చేసుకున్నాడంట దేవుడు. తన స్వహస్తాలతో తయారు చేసుకున్నాడు, తనకు కావలసినట్టుగా తయారు చేసుకున్నాడు. ఎందుకంటే నాకు ప్రతిరూపకంగా మానవుడు ఉండాలి, నాకు ప్రతిరూపంగానే మానవుడు ఉండాలి, నాకులాగే జీవించాలి, నాకులాగే బ్రతకాలి, నాకులాగే మహిమను కలిగి ఉండాలి అనుకుని దేవుడు తలంచి నరుని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరి పోలికలు ఉన్నాం? మనం ఎవరి స్వరూపంలో ఉన్నాం? ఇప్పుడు చెప్పండి, మనం పనికి మాలినోళ్ళమా, గనులైనటువంటి వారమా? హల్లెలూయా. ఈ ప్రేమించినటువంటి నరుణ్ణి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆకాశమును భూమిని సృజించి తర్వాత చూడండి, ఆయన మన పాదాలని తొట్టిల్లినవాడంట. ఆయన దేవుని స్తోత్రం. మన పాదాలని తొట్టిల్లినవాడంటే మనం వేసే ప్రతి అడుగుని కూడా ఆయన స్వాధీనపరుచుకుంటాడంట. మనం వెళ్ళే ప్రతి మార్గం గుండా కూడా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడంట. ఇంకేమంటున్నాడు చూడండి, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుని స్తోత్రం. ఎంతమంది నిద్రపోతున్నారో? దేవుని మందిరంలో మనం ఏం చేస్తుంటాం తెలుసా? చక్కగా ఏమ్మా ఇంటికడ నిద్రాడతలేదు, మరి ఎక్కడ నిద్రాడుతుంది? ఒక ఆవిడ అందంట, చర్చిలో పడుకుంటే దేవుని ఒళ్ళో పడుకున్నట్టుందంట ఒక ఆవిడ. అది కూడా ఎప్పుడో తెలుసా? మంచి ఉద్యోగంగా ఆరాధన జరుగుతున్నప్పుడు, మంచి వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు కూడా నిద్ర అవుతున్నారంటే వాళ్ళు పరవశించిపోతున్నట్టే. మంచి వాక్యం జరుగుతున్నప్పుడు కూడా చక్కగా జోలపాడుతున్నారండి అని. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మనం సృజించుకున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, నిన్ను కాపాడువాడు. ఎవరిని? మనల్ని కాపాడువాడంట, కునుకడంట ఆయన. దేవుని స్తోత్రం. కునికడు, ఇజ్రాయెల్ అనగా మనల్ని కాపాడుతున్నవాడు కునికడు, నిద్రపోడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క కునికేస్తే ఎలా ఉంటది అంటారు? ఇప్పుడు బండి నడుపుకుంటూ వెళ్తున్నాం, బండి నడుపుకుంటూ కునికేసామంటే ఏమవుతుంది? బండి ఒక కునుకు చాలా ప్రమాదాలను తీసుకొస్తుంది. అది ఎక్కడైనా, దేవుని సన్నిధిలో అయినా, మనం వెళుతున్నప్పుడైనా, ఎక్కడైనా సరే ఒక కునికేసామంటే, ఇక్కడ దేవుడు అంట మన కాపాడే దేవుడు, మనం సృజించుకున్న దేవుడు, మనం ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ఎలా కాపాడుతున్నాడంటే మనల్ని కునుకక, నిద్రపోక కాపాడుతూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కునుకక నిద్రపోకుండా ఉంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన సన్నిధిలోకి వచ్చి చక్కగా పడుకుంటున్నాం. మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను, అక్కడ నన్ను అని పెట్టుకోండి, అక్కడ యెహోవాయే నన్ను కాపాడువాడు. దేవుని స్తోత్రం. ఆయనే మనల్ని కాపాడుతున్నాడు, ఆయనే మనకి రక్షణగా ఉన్నాడంట, ఆయనే మన ప్రొటెక్షన్గా ఉన్నాడంట, ఆయనే మనల్ని కాపుదలగా ఉన్నాడంట, ఆయనే మనకు కేడంగా ఉన్నాడంట, ఆయనే మనకి ఒక గోడగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరి కంచిలో ఉన్నామంటే దేవుని కంచిలో ఉన్నాం మనం. దేవుని స్తోత్రం. మనం దేవుని కంచిలో ఉన్నాం. మన చుట్టూ దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంది, మన చుట్టూ దేవుని యొక్క సన్నిధి కాపుదల ఉంది. అంటే దేవుడే మనల్ని అంతగా కాపాడుతూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం. చూడండి, కరోనా వచ్చింది, మొత్తం ఎంతో మందిని తుడిచిపెట్టిపోయింది. మనకు వచ్చిందా? ఏ తెగులు కూడా మన దగ్గరికి చేరనివ్వలేదు ప్రభు. హల్లెలూయా. జ్వరాలు వస్తున్నాయి, విష జ్వరాలు వస్తున్నాయి, భయంకరమైన రోగాలు వస్తున్నాయి, ఏది కూడా మనల్ని తాకనివ్వలేదు ప్రభు. దేవుని స్తోత్రం. ఇది కాపుదల అంటారా ఏమంటారు? ఈ రోజున కాపుదల, దేవుని కాపుదల ఎలాగుంటుంది, ఏ ఏ విషయాల్లో ఆయన కాపాడుతున్నాడనే విషయాల మీద ఈరోజు బోధించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నేను అడుగుతున్నాను, ప్రభా ఈ వారం ఏం మాట్లాడాలని అంటే,
దేవుడు నాకు ప్రొటెక్షన్ అనే వర్డ్ ఇచ్చాడు. గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని కాపుదల. దేవుని కాపుదల గురించి దాన్ని మెడిటేట్ చేస్తుంటే ఎంత రేవతికెళ్ళినా తరగట్లే. ఒక సంవత్సరం చెప్పొచ్చేమో దేవుని కాపుదల. దేవుని కాపుదల గురించి ఒక సంవత్సరం పాటు మనం బైబిల్ ధ్యానించుకోవచ్చు. ఎందుకంటే మన దేవుడు ఇప్పుడు 121వ సంకీర్తన అంతా కూడా కాపుదలే, 91వ సంకీర్తన అంతా కాపుదలే, 23వ సంకీర్తన అంతా కాపుదలే. దావీదు చెప్తాడు దేవుని కాపుదల గురించి. దావీదు దేవుని కాపుదల గురించి చెప్పేదే సంవత్సరం బోధించుకోవచ్చు. మన శుక్రవారాలు బోధించుకునే వాళ్ళం దావీదుని దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడో బోధించుకుంటూ వస్తున్నాం మనం. ఇక్కడ కూడా అంటున్నాడు చూడండి, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉన్నాడంట. ఆయన నీ షాడోగా ఉన్నాడంట. ఆయన ఇంగ్లీష్ బైబిల్లో షాడో అంటాడు. అంటే షాడో అంటే చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఏమొస్తుంది? నీడను ఉండిపోని వెళ్ళిపోతానంటే ఆగిద్దా? మనం వద్దనుకున్న దేవుడు మనతో పాటు నీడగా ఉంటాడంట. ఆమేన్. నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు. మాట చెప్పి మాట మర్చిపోయే దేవుడు కాదండి ఆయన. దేవునికి స్తోత్రం. అది ఎక్స్పీరియన్స్ ఎవరు అనిపించారు తెలుసా? ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఎక్స్పీరియన్స్ అనుభవించారు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే 40 సంవత్సరాల పాటు నడిపిస్తూ వచ్చాడంట. హల్లెలూయా. ఈరోజు మనకు కూడా అంతే. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. నేను అది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. ప్రభా ఎండ భయంకరంగా ఉంది, నేను పలానా మీటింగ్కి వెళ్ళాలి ప్రభా, మంచి వాతావరణం అన్నాను అనుకోండి, నిజంగా చెప్తే నమ్మరో, ఆ మేఘంలో వెళ్తూ ఉండేవాడిని నేను. నా అనుభవం అది. వర్షం పడే సూచన ఉంది, వర్షం పడుతుంది, ప్రభా నేను అక్కడికి వెళ్ళాలి, కొద్దిసేపు వర్షం నా ప్రభు అంటే నిజంగా మీరు చెప్తే నమ్మరు, నేను ఇంట్లోకి వెళ్ళి పార్క్ చేసిన తర్వాత అప్పుడు కొట్టేదండి వర్షం. చాలాసార్లు అనుభవించాను నేను ఆ ఎక్స్పీరియన్స్ని. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆయన ఎవరో తెలుసా? మనకి కాపుదలగా ఉండే దేవుడు. ఆమేన్. మనకి రక్షణగా ఉండేటువంటి దేవుడు, మనకి కొండగా ఉండేటువంటి దేవుడు, మనకి కోటగా ఉండేటువంటి దేవుడు, మనల్ని విడిపించేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు చూడండి, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. ఏ అపాయం రాకుండా ఈరోజు బయటికి అడుగు పెట్టి మరలా క్షేమంగా మనం ఇంటికి వస్తున్నామంటేనే అది దేవుని కాపుదల. ఎన్నో సాక్ష్యాలు చెప్తా ఉన్నాం మేము ఇక్కడ. రాత్రి కాలాల్లో చేసే ప్రయాణాలు, భయంకరమైన ప్రయాణాలు, అరణ్యాల్లోనూ అడవుల్లోనూ ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చేస్తున్నాం. దేవుడు ఎలా తీసుకొస్తున్నాడో తెలుసా? మరలా క్షేమంగా మా గమ్యాల్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడువాడు, ఏ అపాయమును రాకుండా నిన్ను కాపాడు దేవుడైనా. హల్లెలూయా. చూడండి అన్నాడు, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి స్తోత్రం. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన ఏం కాపాడుతున్నాడు తెలుసా? రాత్రి మనం పడుకుని ఉదయానికి మరొక నూతన దినాన్ని సజీవులుగా మనం చూస్తున్నామంటే అది కేవలం దేవుని కృప. హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరంలో 2 అన్నాను నేను. నిద్రలోనే చనిపోయారండి. 2 అన్నాను నేను. పడుకున్నారంట. ఉదయం లేచినప్పటికీ ప్రాణాలు ఎన్ని గంటలకు చనిపోయామంటే ఏమో తెలియదండి. ఉదయం లేచేసరికి కదలట్లేదు ఏంటని చూచాం, ప్రాణం లేదు. నిద్రలోనే చనిపోయిన వారు ఉన్నారు, నిద్రలోనే ప్రాణాన్ని విడిచిపెట్టేవారు ఉన్నారు. కానీ రోజున మరొక నూతన దినాన్ని మనం సజీవులుగా లేస్తున్నామని అంటే అది కేవలం దేవుని యొక్క కాపుదల మాత్రమే. దేవుని స్తోత్రం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. ఇది కాపుదల కీర్తన. ఇది యాత్రా కీర్తనది. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దావీదు దేవుని యొక్క కాపుదలను జ్ఞాపం చేసుకుంటూ రాస్తున్నాడు ఈ కీర్తన.
ఈరోజు చూడండి, దేవుడు మనల్ని ఏ రీతిలుగా మనల్ని కాపాడుతున్నాడు అనేది మనం చూసుకుంటూ వెళ్తే త్వరగా మనము వెళదాం. చూడండి, మనం ఎక్కడ ఉండాలంటేనంట మహోన్నతుడైనటువంటి దేవుని మనము ఆశ్రయముగా చేసుకోవాలంట. హల్లెలూయా. దేవుని కాపుదలలో మనం ఉండాలంటే మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి మనము ఆశ్రయముగా చేసుకోవాలంట. రండి 91వ సంకీర్తన మొదటి వచనం నుంచి చూద్దాం. మహోన్నతుని చోటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. విశ్రమించడం అంటే విరామం తీసుకోవడం, విశ్రమించడం అంటే సేదతీరడం, విశ్రమించడం అంటే విశ్రాంతి తీసుకోవడం. మన ప్రాణాలకి విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే, ఆయన అంటాడు కదా సువార్త భాగాల్లో, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుని స్తోత్రం. ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? ఈ లోకంలో మాకు శ్రమలు లేవండి, ఈ లోకంలో కష్టాలు లేవండి, ఈ లోకంలో బాధలు లేవండి, ఈ లోకంలో ఏ చీకు చింత లేదండి, హ్యాపీగా ఉన్నామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ వరకు కూడా ఏదో ఒక భారాన్ని మోస్తూనే ఉన్నాం. చిన్న పిల్లలకి హోంవర్క్ భారం, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలంటే పెద్ద భారం. ముసలిళ్ళకి కూడా ఆరోగ్యాన్ని బట్టి సహకరించక, శరీరం సహకరించక అదొక పెద్ద భారం. భారం లేకుండా ఎవరు లేరు. మనకి విశ్రాంతి కావాలంటే, మనకి విరామం కావాలంటే, మనకి విశ్రమించేటువంటి స్థితి కావాలంటే అక్కడ అంటున్నాడు మహోన్నతుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని చాటున మనం ఎప్పుడైతే వస్తామో, సర్వోన్నతుడైనటువంటి దేవుని క్రిందకి మనం ఎప్పుడైతే వస్తామో, మన ప్రాణాలకు ఏమొస్తుందంటే విశ్రాంతి వస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటున్నాడు మహోన్నతుడైనటువంటి దేవుని మనం ఆశ్రయంగా చేసుకుంటే, మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క రెక్కల క్రిందకి మనం వస్తే మనకేమొస్తుందంటే విశ్రమించే స్థితి వస్తుందంట. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎవరు రాస్తున్నారు ఈ మాటలో? మోషే గారు రాస్తూ ఉన్నారు. అక్కడ మోషే గారు రాస్తూ ఉన్నారు. మోషే గారి ప్రయాణం గురించి చెప్పుకున్నాం. ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి, ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారి ప్రయాణంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి, ఎదురైనటువంటి అనుభవాలను బట్టి, ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి ఈ కీర్తనలో దేవుడు పరిపూర్ణ సంపూర్ణ కాపుదల రక్షణను కనులారా చూచాడు కాబట్టి అనుభవపూర్వకంగా రాస్తున్నాడు ఇది. హల్లెలూయా. అందుకని అంటున్నాడు ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయన నమ్ముకున్న దేవుడునని యెహోవాను గూర్చి నేను చెప్పుచున్నాను. ఎవరి గురించో చెప్పట్లే. దేవుడు తన నమ్ముకున్నటువంటి దేవుడు, తన జీవితాన్ని మార్చినటువంటి దేవుడు, తనని ఎన్నుకున్నటువంటి దేవుడు ఎలా కాపాడాడో ఈ 91వ సంకీర్తన అంతా చెప్తాడు. చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఏంటంట? వేటకాని ఊరిలో నుండి, ఊరిలో కాదు, ఉరి. వేటగాడు ఎవరు? అపవాది మన పైన వేసేటువంటి బాణాలు. ఉరి అంటే బాణం, ఉరి అంటే మనల్ని కొట్టడం. అపవాది వేసేటువంటి బాణాలు కానీ, అపవాది కలిగించేటువంటి శోధనలు కానీ, అపవాది పెట్టే శ్రమలు కానీ, అపవాది పెట్టేటువంటి బలహీనతలు కానీ, అపవాది పెట్టేటువంటి అనారోగ్యాలు కానీ, అపవాది మనల్ని కృంగదీయాలనుకున్నటువంటి ప్రణాళికలనంట ఏమంటున్నాడు చూడండి. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నేను ఈ కీర్తన ఎలా చదువుతానంటే నిన్ను చదవను. నేను ఈ కీర్తన ప్రతిరోజు ధ్యానం చేసుకుంటా ఉంటాను. ప్రతిరోజు కూడా మన నోటంటూ వచ్చేయాలి ఈ కీర్తన. ఎందుకో తెలుసా? దేవుని కాపుదల కీర్తన. ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను నేను. ఈ 97 సంకీర్తన చాలా కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ప్రతిరోజు కూడా లావగానే చదివేటంటి కీర్తన. మా మేనల్డ్ ఉన్నాడు కదా, ఆడు 4వ సంవత్సరంలో ఒక సండే స్కూల్లో ప్రోగ్రాంలో చర్చిలో మొత్తం కంప్లీట్గా అప్పచెప్పాడు.
కంప్లీట్గా ఆడు చూడకుండా 97వ సంకీర్తన అంతా చెప్పేశాడు ఆడు. పెద్ద గిఫ్ట్ కూడా ఇచ్చారు ఆడికి. హల్లెలూయా. ఈ కీర్తన తల్లిదండ్రులకు మనం కూడా ఏం చేయాలి తెలుసా? మన బిడ్డలకు నేర్పించాలి. మాకు నేర్పించింది ఆడికి చిన్నది 4వ సంవత్సరంలో ఓ చర్చిలో, వేల మంది ఉన్న చర్చిలో ఆ సండే స్కూల్ కాంపిటీషన్ ఆడి చేత చెప్పించినప్పటికీ ఆడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ 97వ సంకీర్తన మన బిడ్డలు నేర్పించాలి. ఎందుకో తెలుసా? ఈ కాపుదల ప్రతిరోజు ఎప్పుడైతే మనం ధ్యానిస్తుంటామో, మన నోటితో ఒప్పుకుంటామో, ఆ కీర్తన మన పైన పనిచేస్తుంది. అది దేవునికి స్తోత్రం. ఆయన వెటకాని ఊర్లో నుండి మనల్ని విడిపిస్తాడంట. నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆయన కాపుదల ఏంటి తెలుసా? అపవాది వేసే బాణాలు ఆయన కేడంగా ఉండి, ఆయన రక్షణగా ఉండి మన వరకు రాకుండా కాపాడతాడంట. దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒకవేళ అపవాది కానీ, లేదా నా శత్రువులు కానీ, లేదా నాకు విరోధమైన వారు కానీ ఏదైనా ఒక మాట అనాలన్నా, నా మీద ఒక దాడి చేయాలన్నా, నన్ను కాదు, నాకు రక్షణ ఉన్నటువంటి నా దేవుని దాటుకుని నా దగ్గర రావాలని చెప్తా ఉంటాను నేను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ వాక్యాన్ని ప్రతిరోజు నేను చూడకుండానే బండి మీద వెళ్తా కూడా నేను ప్రభా ఇదిగో ఈ వాక్కు ధ్యానిస్తూ ఉంటాను. ఇది ఎందుకంటే కాపుదల, దేవుని ప్రొటెక్షన్. ఇది ఎప్పుడైతే మనం నోటితో కన్ఫెస్ చేస్తామో, నోటితో ఒప్పుకుంటామో, ఈ కీర్తన ఏమవుతుందంటే మన జీవితంలోనికి అప్లై అవుతుంది. శత్రు పన్నాగాలు కానీ, మన యొక్క విరోధులు కానీ ఎవరు ఏ మాట పలికినా అది మన మీదకి ఎందుకు రాదో తెలుసా? ఈ కీర్తనను మనము ధ్యానించడం వలన. హల్లెలూయా. నాశనకరమైన తెగులు మన దగ్గర రావంట. ఎందుకంటే దేవుడే ప్రొటెక్షన్ ఉన్నాడు. చూడండి ఇంకే మంచున్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి రెక్కల క్రింద ఉన్నాం? కోడిని చూసారా? కోడి పిల్లలు పెట్టింది అనుకోండి, ఏం చేస్తుందా? కోడి పైన గద్ద తిరుగుతూ ఉంటది. ఎందుకోసం తిరుగుతూ ఉంటది? పిల్లల్ని ఇలాగొచ్చి ఇలా ఎత్తుకుపోద్ది. కనుచూపు మేరలో మనం చూస్తూ ఉంటే కను రెప్ప పాటులు ఎత్తుకుపోతుంది. ఆ దాన్ని గుర్తిస్తుందంట కోడి. అది గద్దో కాకపోతే అది గుర్తిస్తుందంట. మనం ఏమనుకోండి అది గద్దేనంటవా అని ఆలోచిస్తాం మనం, కానీ దానికి తెలుసు అంట అది గద్ద కాదు. ఆ జ్ఞానం ఎవరికి ఇచ్చారంటే కోడి తల్లికి ఇచ్చాడు. అది పైన గద్ద కొన్ని కనుచూపు మేరలో తిరుగుతుంది అనుకోండి, ఇదేం చేస్తుందో తెలుసా? దాని పిల్లల్ని కక్కొక్కని పిలుచుకుని తన రెక్కల కింద పెడుతుంది. అది కిందకు వచ్చి కొద్ది ఏం చేస్తుందో తెలుసా? ఇది చూస్తూ ఉంటుంది, నువ్వు ఎలాగొస్తావు రా అన్నట్టుగా. ఎందుకని? ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నారు? తల్లి రెక్కల చాటున భద్రంగా ఉన్నారు. హల్లెలూయా. అది తిరుగుతుందంట. ఎప్పటికీ తల్లి విడిచిపెట్టదండి. ఎందుకో? అపవాదిగాడు పొంచున్నాడు పైన. ఆ గ్రద్ద పొంచి ఉంది. ఏయ్ నువ్వు ఎలా వస్తావు రా, అవసరమైతే ఇది పోరాడుతుంది. అది మరీ కిందకు వస్తే ఇది పోరాడుతుంది, కానీ పిల్లల్ని ఎత్తకెళ్లకుండా కాపాడుతుంట. దేవుడు కూడానంట తన రెక్కల చాటున మన సజీవులుగా ఉంచాడంట. హల్లెలూయా. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పును, ఆయన రెక్కల కిందే మనకి ఆశ్రయము కలుగును. దేవుని స్తోత్రం. ఆశ్రయం అనే మాటకు అర్థం తెలుసా మీకు? ఇప్పుడు మనం ఏ ఆశ్రమాలు చూస్తూ ఉంటాం. ఏ ఆశ్రమాలు తెలుసా? వృద్ధాశ్రమము, అనాథాశ్రమము, ఇవి చూస్తూ ఉంటాం. ఎవరు జాయిన్ అవుతారు ఎక్కడ? ఇంట్లో సరిగ్గా పెట్టినోళ్ళు, ఇంట్లోంచి గంటేసిన వాళ్ళు, ఇంట్లో సరిగ్గా కేరింగ్ తీసుకునే వాళ్ళు, ఇంట్లో సరైన వైద్యం చేయించలేని వాళ్ళు, పిల్లలేమో తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన వాళ్ళు, తల్లిదండ్రులు గంటేసిన వాళ్ళు, అనాథులుగా ఉన్నటువంటి వారు వీళ్ళు ఎక్కడ ఆశ్రయం పొందుతారంట? ఆశ్రమంలో ఆశ్రయం పొందుతారంట. దేవుని స్తోత్రం. ఆశ్రమం అంటే అది ప్రశాంతతనిచ్చేటువంటి స్థలం. అది హల్లెలూయా. నెమ్మదినిచ్చేటువంటి స్థలము. ఇక్కడ ఏదైతే కోల్పోతున్నారో, ఏదైతే దొరకట్లేదో, దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, ఆశ్రమంలో అవన్నీ దొరుకుతాయి అంట. ఇక్కడ మనకి ఆయన రెక్కల చాటున మనకి ఏమొస్తుందంటే ఆశ్రయము కలుగుతుందంట. హల్లెలూయా. చూడండి ఇంకేమంటున్నాడు? ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. దేవునికి స్తోత్రం. డాల్ అంటే తెలుసా? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇలా రౌండ్గా ఉంటుంది, ఇలా పట్టుకుంటారు. ఆడు వేసేటువంటి బాణానికి ఏం చేస్తారంటే డాల్ అడ్డు పెడతారు.
అర్థమైందా? డాల్ అంటే చూసుంటారు పూర్వకాలం, టీవీలో చూసుంటాం మనం రెగ్యులర్గా. ఒరిజినల్గా అయితే మన కాలానికి లేవు. రాజులు, ఆ యుద్ధాలు, బాణాలు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అవి మనకు లేవు. అది వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కుడి చేతికి ఎట్టుకుంటారు, దాన్ని ఇలా పెడతారు. ఎందుకంటే అది వేసే బాణమైనా వచ్చి ఏం చేద్దంటే డాలుని అడ్డుకుంటారు. బాణం ఎలా ఉంటుందో తెలుసా? బాణం మన పిల్లలు చేసే బాణమో ఈ కాదో. నేను ఒకసారి ఏజెన్సీకి వెళ్ళినప్పుడు అలుగులు అంటారు, అట్లా అలుగు వాళ్ళ దగ్గర ఉంది. ఒకసారి ఇవ్వంటే వాళ్ళు అన్నారు, అన్న చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఇది అన్నారు. అన్నాను, ఏం లేదు, నువ్వు సరదాగా ఎవరి మీద అన్నా ఇలా పెట్టావు నీకు ఆడిద్దామని. ఒక్కసారి నీ చెయ్యి ఇలా వదిలింది అనుకో, నీ చెయ్యిలో స్కిప్ అయింది అనుకో, అది ఆళ్ళలోంచి వెళ్ళి పక్క వచ్చేద్దంట. అడుగు పని తెలుసా? చూసారు ఎప్పుడైనా? అడవి పంది చర్మం ఎలా ఉంటుందంటే ఇనప రేకులా ఉంటుంది. అడవి పందికి ఇనప రేకులా ఉంటుంది చర్మం. వీళ్ళేసే ఎలుగు అంతటి రేకు వంటి చర్మంలోంచి కూడా దాంట్లో దూరుతుందంట. అంటే అలుగు దాన్ని ఏమంటారు, బాణం ఎంత పదునుంటుందో చూడండి, ఎంత పదునుంటుందో చూడండి. వాళ్ళు వేసేదంట ఇక్కడి నుంచి కొడితే ఆ చెట్టును చీల్చుకుని మరి వెళ్ళిపోద్దంట. అంటే ఎంత పొదురుండాలి. అది నిజంగా ఉంది. ఎలా ఉందో తెలుసా? చాలా షార్ప్గా ఉంది, అటు ఇటు కూడా. వాళ్ళు అన్నారు ఆటలాడొద్దన్న దీంతో అన్నారు. సరదా ఓ ఫోటో దిగి ఇచ్చేసాను అంతే. ఆ ఫోటో మిస్ అయిపోయింది. ఓ ఫోటో దిగి ఇచ్చేసాను. ఎందుకో సరదాగా రాజేష్ నీ మీద వేస్తానే, నాని నీ మీద వేస్తాను అన్నాను అనుకో, అటు ఇటు అన్నదప్పుడు చేసి స్కిప్ అయింది అనుకో. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బాణం ఎంత షార్ప్గా ఉంటుందంటే అటువంటి అపవాది వేసేటువంటి బాణాలను కూడానంట ఈ డాల్ ఎదుర్కొంటదంట. దేవునికి స్తోత్రం. ఆ శత్రు వేసేటువంటి బాణాలని కూడా ఈ డాల్ ఎదుర్కొనే శక్తి ఉందంట. అక్కడ ఏమంటున్నాడంటే మనకి డాలు ఏంటంటే ఆయన చూడండి, సత్యమో కేడమో డాలునై ఉన్నది. ఆయన సత్యం ఏంటి? దేవుని వాక్యమే సత్యం ఉంది. యేసు క్రీస్తు ప్రభువే సత్యమై ఉన్నాడు. ఆ సత్యమైనటువంటి క్రీస్తు ప్రభువే మనకేమై ఉన్నాడంటే డాలై ఉన్నాడంట. కేడం అంటే రక్షణ గోడ. నువ్వెప్పుడైతే క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి రక్షణ బాప్తిసం పొందుతావో నీకు ఆ రక్షణ బాప్తిసం ఎలాగుంటదంటే డాలుగా ఉంటదంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అపవాది వేసేటువంటి బాణాలు మన దగ్గర రాకుండా ఉండాలంటే మన డాల్ ఏంటి? ఒకటి వాక్యమై ఉన్నటువంటి సత్యమైనటువంటి వాక్యము క్రీస్తు ప్రభు అయితే, రెండు రక్షణ బాప్తిసము. ఈ రెండు మనకి ఏమై ఉన్నాయి? డాలుగా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ఇంకా ఈ కీర్తనంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను అది వివరించుకుంటూ వెళ్తే నా ఈ మిగతా భాగాలు అవ్వవు. ఈ 97వ సంకీర్తన అంతా కూడా ఆయన ఏ రీతిగా కాపాడుతాడో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కోడి తన రెక్కల చాటున తన బిడ్డలను భద్రపరిచినట్లుగా ప్రభు కూడా తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మనకు ఆశ్రయంగా ఉంటూ మనల్ని కాపాడుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ఏం చేయాలంటే మహోన్నతుడైనటువంటి దేవుని ఆశ్రయముగా మనము తీసుకోవాలంట. మహోన్నతుడైనటువంటి దేవుని ఆశ్రయముగా తీసుకుని ఆ మహోన్నతుని చాటును ఎప్పుడైతే మనం నివసిస్తామో ఆయన కాపుదలను మనము పొందుకుంటామంట. రెండోది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువే మన రక్షకుడిగా ఆయన ఆమోదించాలంట. యేసుక్రీస్తు ప్రభువే మన రక్షకుడుగా మనం అంగీకరించాలంట. చూడండి 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం కానీ చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుని మనం ఎప్పుడైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, ఆయన రక్షణ కర్తగా మనం అంగీకరిస్తామో ఆయన చెప్తున్నాడు చూడండి, ఆయనే యెహోవాయే నా శైలము. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే రాక్ అన్నాడు. అంటే ఆయనే నా కొండ. హల్లెలూయా. ఆయనే నా కొండ. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు మనకి ఏమై ఉన్నాడంటే కొండగా ఉన్నాడంట. అప్పుడు చూడండి, కొండ చాటున మనం ఉంటే మన మీదకి ఏమైనా వస్తాయా? కొండ అవతల మనం ఉన్నాం, కొండ అవతల సైన్యం ఉన్నారు, మనకు కనబడతామా? అపవాది వేసేటువంటి పన్నగల కొండ చాటునుంటే మన దరికి చేరవు. రెండు, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. దావీదు దేవుని కొలుస్తున్న విధానం అది.
దావీదు ఇది బెత్షెబతో పాపం చేయకముందు జరిగినటువంటి సందర్భంలో దేవునిని కొలుస్తున్నాడు. ఏమని కొలుస్తున్నాడు? నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నా విమోచకుడు, నేను ఆయనను సమస్తము ఆయన అనుకుంటున్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుణ్ణి అలాగ అంగీకరించాడు కాబట్టే, దేవుడే సమస్తం అనుకుని అంగీకరించాడు కాబట్టే దావీదుకి ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో గుండా వెళ్తున్నా, ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తీసుకొచ్చి సేఫ్ జోన్ లో కూర్చోబెడుతున్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి అంటే ఈ సమస్యను నా ద్వారానే నేను సాధించుకోవాలి, ఈ సమస్యను నేనే పరిష్కరించుకోవాలి. మన సొంత ప్రయత్నం మీద ఆధారపడతాం కానీ సర్వశక్తిమంతుడైన దేవుని మీద మనము ఆధారపడం. ఇక్కడ దావీదు సమస్తము ఆయనే అనుకుంటున్నాడు. ఇక్కడ నా కొండ, నా కోట, నా విమోచకుడు, నా రక్షకుడు, నా దుర్గము, నా శైలము అన్ని ఆయనే అనుకుంటున్నాడు అక్కడ. హల్లెలూయా అని అంటున్నాడు కదా. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించు, నా కేడుము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల చేతిలో నుండి నన్ను రక్షించువాడవు నీవే. దేవునికి స్తోత్రం. బలాత్కారులు అంటే మనకన్నా శక్తిమంతులు, వారి బలము చేతిలో నుండి మనము విడిపించుకోలేనటువంటి శక్తి కలిగిన వారు. వారి చేతిలో దావీదుకి సామర్థ్యం లేదు కాబట్టి ఇప్పుడు ఎవరు రక్షిస్తారంట? దేవుడే రక్షిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? అపవాదితో నేను ఫైట్ చేయలేనా, అపవాది నేను లొంగదీయలేను అనుకుంటాం. ఆఖరికి ఏమైపోతుంది తెలుసా? అపవాదికి లొంగిపోతూ ఉంటాం. ఇక్కడ దావీదు ఇంకా అంటున్నాడు చూడండి, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టి తిని నా శత్రువుల చేతుల నుండి ఆయనే నన్ను రక్షించాను. దేవుని సహాయాన్ని కోరుతున్నాడు ఇక్కడ. కీర్తనీయుడైనటువంటి దేవుని సహాయాన్ని, ఆదుకునేటువంటి దేవుని సహాయాన్ని, కొండై ఉన్నటువంటి దేవుని సహాయాన్ని, రక్షించేటువంటి వాడైనటువంటి దేవుని సహాయాన్ని కోరుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే శత్రువుల చేతుల నుండి అతనిని రక్షిస్తున్నాడంట. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువే నన్ను రక్షించగల సమర్థుడు అని మనం ఒప్పుకోవాలంట. హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు. వారు రాజాజ్ఞను ధిక్కరించారు. రాజాజ్ఞను ధిక్కరించి మేము తినము అన్న తర్వాత తీసుకెళ్లి అగ్నిగుండంలో వేయబడ్డారు. వాళ్ళు అగ్నిగుండంలోకైనా వెళ్ళడానికి ఇష్టపడ్డారు కానీ రాజాజ్ఞకు లోబడ్డానికి ఇష్టపడలే. ఎందుకనంటే ఆ రాజాజ్ఞ దేనికి సంబంధించిందంటే విగ్రహారాధనకి సంబంధించింది. ఆ రాజాజ్ఞ దేవునికి వ్యతిరేకమైనది. అది అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా వారు దేనికి సిద్ధపడ్డారంటే రాజాజ్ఞను ధిక్కరించడానికి సిద్ధపడ్డారు కానీ దేవునిని బాధ పెట్టడానికి, దేవునికి అవిధేయులుగా ఉండడానికి వారు ఇష్టపడలే. ఆఖరికి అగ్నిగుండంలో వేస్తారు. వాళ్ళు అగ్నిగుండంలో వేస్తారు. అగ్నిగుండంలో వేసినప్పుడు రాజు చూస్తున్నాడంట. వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారంట. అబ్బాయి అలా కాదు, 7 ఇంతలు పెంచండి అన్నాడంట. అగ్నిని 7 ఇంతలు పెంచినప్పుడు ఆ 7 ఇంతలు పెంచిన వారు ఆ అగ్ని వేడికి వాళ్ళు కాలిపోయారు కానీ అగ్ని లోపల ఉన్నటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలో వాళ్ళు వెంట్రుకైనను కాలేదంట. దేవునికి స్తోత్రం. వాళ్ళు అంటున్నారు కదా, ఈ అగ్నిగుండంలో నుంచి మేము నమ్ముకున్నటువంటి దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నమ్ముకుంటున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం ప్రార్థిస్తున్నటువంటి దేవుడు, మనం సహాయం కోరుతున్నటువంటి దేవుడు, మనం మొర్ర పెట్టుకున్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? ఏ స్థితిలో ఉన్నా సరే మనల్ని రక్షించగల సమర్థుడైన. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడైతే అయినా రక్షించగల సమర్థుడిగా మనం అంగీకరిస్తామో, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళందరినీ ఎలా రక్షించాడో మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కాపుదల చేత మనల్ని సజీవులుగా ఉంచుతాడంట ఆయన. మూడోది ఏంటంటే మనం ఏ పరిస్థితులు గుండా వెళుతున్నా ఆయన మనకు ప్రొటెక్షన్ ఇస్తాడంట. హల్లెలూయా.
ఆ పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు, ఆ మార్గాలు గుండా వెళుతున్నప్పుడు, ఆ గతుకులు గుండా వెళుతున్నప్పుడు, వ్యతిరేక పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ కాపుదల నుండి మనల్ని విడిచిపోడంట. ఆయన కాపాడుతూనే ఉంటాడంట. ఇందా చెప్పుకున్నాం కదా, ఇజ్రాయెల్ ప్రజలు వెళ్తున్నారు మార్గంలో, ఆ విధేయత చూపిస్తున్నారు దేవుడి పట్ల. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం కలగజేశాడు. ఆ ఎర్ర సముద్రం గుండా వెళ్లాల్సినప్పుడు కూడా నీటిని గోడలుగా నిర్మించాడు, ఆరిన నేలను ఏర్పాటు చేశాడు. వాళ్ళ మోకాళ్ళ లోతు, పీకల లోతు నీటిలోంచి వెళ్ళారంటారా? ఇప్పుడు గోదావరి దాటి వెళ్ళాలి, ఏం చేస్తారు? ఎంత లోతున్నాయో చూస్తాం, నడుము లోతున్నాయనుకో పర్లేదు వెళ్ళిపోవచ్చు అనుకుని. కానీ మన దేవుడు ఎటువంటిది దేవుడో తెలుసా? మన కోసం అవసరమైతే దాన్ని పాయలుగా చేసి ఆరిన నేలను ఏర్పాటు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. మన మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు, మన మార్గాల్ని సరళపరిచే దేవుడు ఆయన. చూడండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి నుంచి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇజ్రాయేలు దేవుడు, మనం సృజించినటువంటి దేవుడు, రక్షణకర్త అయినటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఈ లోకము నుండి మనల్ని విడిపించుకున్నాడంట. అపవాది బంధకాల నుండి విడిపించుకున్నాడంట, దుష్ట శక్తుల నుండి మనల్ని విడిపించుకున్నాడంట, ఈ లోక పాపం ద్వారా సచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని విడిపించుకున్నాడంట. ఇప్పుడు మనం ఎవరమంటే ఆయన పేరు పెట్టి పిలువబడిన వారం. మనం పేరు పెట్టి పిలువబడిన వారు. మనం ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు అయి ఉన్నాం. మనం సర్వోన్నతుడైనటువంటి దేవుని సొత్తు అయినటువంటి ప్రజలం మనము, మహోన్నతుడైనటువంటి దేవుని ప్రజలం మనము. ఆయన ఏం చేస్తాడు చూడండి. ఇప్పుడు 2వ వచనం, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. దేవునికి స్తోత్రం. జలముల పడి నువ్వు సముద్రాలు గుండా వెళ్తున్నా, గోదావరి గుండా వెళ్తున్నా, నదులు గుండా వెళుతున్నా, జలాలు నిన్ను చుట్టుముట్టినా ఆ జలాల్లో కూడా ఆయన ఏం చేస్తాడంటే మనం విడిచిపెడతాడా? మనకి తోడుగా ఉండి నడిపిస్తాడంట. చూడండి తర్వాత, ఇంకా నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు. ఇజ్రాయెల్ ప్రజల జరిగింది అదే. ఎర్ర సముద్రం వెళ్తుంటే నీటి బొట్టు కూడా వారి మీద పడలేదంట. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు జరిగింది అదే. ఎవరండి ఈ దేవుడు? అక్కడ యెషయాతో మాట్లాడుతున్నటువంటి దేవుడు వేరు, ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు వేరా? యెషయాతో మాట్లాడి యెషయాతో వాగ్దానం చేస్తున్న దేవుణ్ణే ఈరోజు మనము కూడా ఆరాధన చేస్తున్నాం. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను విమోచించుకున్నాను, నువ్వెవరో తెలుసా? నా సొత్తు, నువ్వు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను. ఇదిగో నువ్వు సముద్రాలు గుండా వెళ్తున్నా, జలంలో పడి వెళ్తున్నా, నీకు నేను తోడై ఉంటాను. నువ్వు అగ్నిగుండాల గుండా వెళ్తున్నా, నీకు ఏం అంటకుండా నీకు నేను తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అటువంటి కాపుదల దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు. ఆమేన్. చూడండి ఇంకేమంటున్నాడు, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునకు ఇచ్చున్నాను, నీకు బదులుగా కూషును శెబాను నీకు ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైనటువంటి యెహోవాయే ఈరోజు మనకి రక్షణకర్తగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా, ఎటువంటి శ్రమలు గుండా వెళ్తున్నా, ఎటువంటి కష్టాలు గుండా వెళ్తున్నా, ఆ ఎక్స్పీరియన్స్ అని దేవుడు అనుభవంలోకి తీసుకెళ్తాడంట మనల్ని. మీకు విషయం చెప్పమంటారా? మన తమ్ముడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గత ఆదివారం మెసేజ్ విని ఓ తమ్ముడు కాల్ చేశాడు నాకు. తను అంటున్నాడు, అన్న నా లైఫ్లో అసలు సక్సెస్ లేదన్నా, ఇలాగని మాట్లాడుతూ నేను ఆ మెసేజ్ విన్నాను, నా మెసేజ్ నన్ను చాలా బలపరిచిందన్నని మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నేను ఇంకొంచెంసేపు ఆ తమ్ముడిని బలపరచాలని మాట్లాడుతూ నేను అన్నాను, తమ్ముడు శ్రమలు వస్తున్నాయంటే, కష్టాలు వస్తున్నాయంటే ఆ జీవితంలో మనం మర్చిపోకూడదు అన్నాను. అదేంటన్నా, ఆ భయంకరమైన రోజులు ఎలా గుర్తు చేసుకోవాలన్నా అన్నాడు. నన్నను ఇక్కడ నిలబడ్డామే మీ ముందు సేవకులం,
ఆ అనుభవాలు ఏది చూడకుండా ఇక్కడ నిలబడలే. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొన్ని అనుభవ పాఠాలు నేర్పిస్తాడు. ఇప్పుడు మోషే ఏమన్నా తప్పు చేశాడా? దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు పిలుచుకోకముందు ఏదో తప్పు చేశాడులేండి. దేవుడు పిలుచుకున్న తర్వాత ఇజ్రాయెల్ ప్రజలతో పాటు మోషే శిక్ష అనిపిస్తున్నాడా లేదా? మోషే ఏమనుకున్నాడు? ఎందుకు ప్రభా, వాళ్ళంటే నీకు ఎదురున్నాను కాబట్టి నువ్వు వాళ్ళకి ఎట్టావంటే నన్ను ఏదన్నా ఒక పక్షినో లేకపోతే దేన్నైనా పంపించి వాళ్ళ ముందు నన్ను ఫ్లైట్లో పంపొచ్చు కదా అని అడిగాడా? వాళ్ళతో పాటు 40 సంవత్సరాలు కూడా ఎవరు నడిచారు? మోషే నడిచాడు, ఇంకా అహరోన్ నడిచాడు, మిరియాం నడిచింది, ఇంకా యెహోషువ నడిచాడు. వీళ్ళందరూ నడుస్తున్నారు లేదా? వాళ్ళు తప్పు చేశారేనా? దేవుడు అనుభవాలు గుండా తీసుకెళ్తాడు. దేవుడు అనుభవాలు గుండా తీసుకెళ్తాడు మనల్ని. ఆ అనుభవాలు ఏం చేస్తాయి తెలుసా? ఇలా నిలబెడతాయి. హల్లెలూయా. ఆ కష్టాలు చూడకుండా ఇక్కడ నిలబడలేం, ఆ శ్రమలు చూడకుండా ఇక్కడ నిలబడలేం. ఆ లేమిలో దేవుడిచ్చే ఆశీర్వాదాలని, ఆ యొక్క దీన స్థితిలో నుంచి ఈ రోజు ఆశీర్వదించబడ్డామంటే ఆ స్థితిని చూసి ఇక్కడ నిలబడ్డం కంటే ఇలా చెప్పగలుగుతున్నాం మీకోసం. హల్లెలూయా. మన దేవుడు కష్టాలు పెట్టే దేవుడు కాదు, మన దేవుడు శ్రమలు పెట్టే దేవుడు కాదు, మన దేవుడు అప్పులు పాలు చేసే దేవుడు కాదు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. మనుషులకు వచ్చే కష్టాలు మాత్రం పెడతాడు దేవుడు మీకు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే మరి ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. మీరు ఎంతవరకు భరించగలరో, మీరు ఎంతవరకు ఓర్చుకోగలరో, మీరెంతవరకు సహించుకోగలరో అంతవరకునే కష్టాలు మనలో పెడతాడంట దేవుడు. హల్లెలూయా. మీకు కష్టాల మీద కష్టాలు వచ్చాయనుకో, నాకెంత శక్తి ఉందో అనుకోవాలి మనం. హల్లెలూయా. నేను చెప్తున్న మాట, బైబిల్ చెప్తున్న మాట అది. అంతకుమించి శోధన మీ జీవితంలో రానివ్వడంట దేవుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీకు శోధనలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? శ్రమలు ఉన్నాయా? ఎక్కువగా ఉంటే మనం ఇప్పుడు ఎవరు మన లెక్క? శక్తివంతులు మన లెక్క. దేవుని స్తోత్రం. పోనీ ఆ శోధనలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు చూడండి దేవుడు. తర్వాత అంతేకాదు, సహింప కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగ చేయును. దేవునికి స్తోత్రం. ఒకవేళ శోధన వచ్చింది అనుకోండి, దీన్ని సహించగలిగేటువంటి శక్తిని కాదంట, ఈ శోధన నుంచి మనం తప్పించుకోగలిగే మార్గాన్ని కూడా మన ముందు ఉంచుతాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుడు నమ్మదగినోడా? దేవుడు అన్ని కష్టాలు నాకే పెడుతున్నాడండి అంటారా? దేవుడు నమ్మదగిన వాడా కాదా? దేవుడు ఏం చేస్తాడంటే మన సామర్థ్యం ఏంటో దేవుడికి తెలుసు. హల్లెలూయా. మన సామర్థ్యం ఏంటో దేవుడికి తెలుసు. మనం ఎంతవరకు భరించగలమో, మనం ఎంతవరకు ఓర్చుకోగలమో, మనం ఎంతవరకు సహించగలమో దేవుడికి తెలిసి ఏం చేస్తాడు తెలుసా? అంత మనకు పెడతాడంట. అంతేకాదు, ఆ పెట్టిన దానికి కూడానంట మనం ఎలా తప్పించుకోవాలో ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మీరు అగ్ని గుండాల్లో వెళుతున్నా, నదుల గుండా వెళుతున్నా, జలాలు గుండా వెళుతున్నా, శ్రమల ముళ్ళ కంపల మీద నడుస్తున్నా, లేమి గుండా వెళుతున్నా, ఏదైనా సరే దేవుడు మీకోసం ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు కూడా ఆయనే మిమ్మల్ని కాపాడువాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, 3 విషయాలు చెప్పాను. 4వది త్వరగా. మనకి వ్యతిరేకంగా ఏది రూపొందించబడినా దాని నుంచి కూడా మనల్ని ఆయన కాపాడతాడంట. హల్లెలూయా. 4వది, మనకు వ్యతిరేకంగా ఏది రూపొందించబడిన అపవాది మనకు వ్యతిరేకంగా పన్నగలు చేసిన మన శత్రువులు, మన ఎదురుగా మనకు వ్యతిరేకంగా ఎటువంటి చిల్లంగి శక్తులు, చేతబడి శక్తులు, మంత్రిక శక్తులు ఏది చేసినాడంట వాటి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడతాడంట. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును
వర్ధిల్లదు. మీకు వ్యతిరేకంగా నీ చిత్త ప్రకారము, దేవుని చిత్త ప్రకారము, దేవుని ప్రణాళిక ప్రకారం కాకుండా మిమ్మల్ని నాశనం చేయాలనుకుని, మిమ్మల్ని కృంగదీయాలనుకుని, మిమ్మల్ని పతనము చేయాలనుకునే ఏ అపవాది ఆలోచన అవనివ్వండి, శత్రువుల ఆలోచన అవనివ్వండి, మీ ఇరుగు పొరుగు వారి ఆలోచన అవ్వండి, ఏది కూడా దేవుడు వర్ధలు చేయడంట. అది మీకు వ్యతిరేకంగా వాడే శక్తులు కానీ, మిమ్మల్ని నాశనము చేయడానికి ప్రయత్నించే ప్రయత్నాలు కానీ దేనిని కూడా వర్ధిల్లకుండా దేవుడు వాటిని అక్కడే కూలగొడతాడంట. చూడండి, అక్కడ అంటున్నాడు మరొకసారి, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదో, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేశారు. నీ మీద ఎవరైనా దోషాలు మోపుతున్నారనుకోండి, మీ మీద ఎవరైనా అపవాదులు వేస్తున్నారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా కృంగదీసే మాటలు పలుకుతున్నారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా నాశనము చేయడానికి పలుకుతూ ఉన్నారనుకోండి, వాటన్నిటిని బట్టినంట తీర్పులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏ శిక్ష చేయాలో మీరే చెప్తారంట. హల్లెలూయా. అంటే మీ మీద ప్రయత్నించే వారికి ఇప్పుడు ఏమొస్తుంది? శిక్షా విధిని దేవుడు తీసుకొస్తున్నాడంట. హల్లెలూయా. చదవండి మరొకసారి ఆ మాట. నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదో, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేయదువు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. దేవుడి సంతకం. ఇది దేవుని మాట. మీకు వ్యతిరేకంగా రూపొందించబడిన, వ్యతిరేకంగా అల్లబడిన, వ్యతిరేకంగా ప్రయత్నిస్తున్న, ఆ వ్యతిరేకంగా మీ పైన మంత్రశక్తులు కానీ, చేతబడి శక్తులు కానీ, చిల్లంగి శక్తులు కానీ, మిమ్మల్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని చంపడానికి చేసే ప్రతి ప్రయత్నాలు కూడా దేవుడు వాటిని కూలగొట్టి మీ మీద ప్రయత్నం చేసే వారి మీదకి దోష శిక్షను రప్పిస్తాడంట. మిమ్మల్ని మట్టుకు సజీవులుగా ఉంచుతాడంట. ఆయన దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. అది ఆ మాటని ఎవరు ఆడతారు తెలుసా? పౌలు గారు అంటారు. పౌలు గారు రోమా సంఘంతో అంటాడు కదా, ఇదిగో మీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. 8వ అధ్యాయంలో అంటూ ఉంటాడు ఆయన. తీయద్దులేండి, 8వ అధ్యాయంలో అంటూ ఉంటాడు. 8వ అధ్యాయం 36, 38 అంటాడు. అక్కడ మీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎక్కడున్న మాట? దేవుడు యెషయా ప్రవక్తతో వాగ్దానం చేస్తున్న మాటని పౌలు గారు వాడుతూ ఉంటాడు రోమా సంఘంతో. పౌలు గారి అనుభవం చెప్పమంటారా? పౌలు గారి మీద ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. పౌలు గారిని శిక్షించాలని, పౌలు గారిని చెరసాల్లో వేయాలని, పౌలు గారిని చంపాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. కానీ అనుభవంతో చెప్తాడు ఆయన, నాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధం వర్ధిల్లలే. నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేశారు, నా మీద దాడులు చేశారు. నన్ను దేవుడు హెచ్చించాడు, కానీ అవతలోళ్ళని ఏం చేశారు? వాళ్ళ స్థితులు గతులనే మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. మనకి వ్యతిరేకంగా రూపొందించబడిన ఆయుధాలను వర్ధిల్లకుండా చేయడమే కాదు, వారి మీదంట న్యాయ విమర్శను, న్యాయ శిక్షను కూడా మనమే ప్రకటించే స్థితిలో దేవుడు ఉంచుతాడంట మనల్ని. మనకి వ్యతిరేకంగా రూపొందించబడే వాటిలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాతకి ఏంటంటే, దేవుడు మనల్ని ఇంకెలా కాపాడుతాడంటే, మనకు అనుక్షణము కూడానంట తన దూతల్ని ప్రొటెక్షన్గా ఇస్తాడంట. దూతల్లో చాలా రకాలు ఉంటాయి. సమాచారాలు తెచ్చే దూతలు, మనకి మామూలుగా వెళుతున్నప్పుడు ప్రయాణాల్లో తోడుగునే దూతలు, దూతల్ని దేవుడు అనేక రకాలుగా ఆరాధించే దూతలు ఉన్నాయి, సమాచారం ఇచ్చే దూతలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా చనిపోయిన తీసుకెళ్లే దూతలు ఉన్నాయి, ప్రాణాలు తీసుకొచ్చే దూతలు ఉన్నాయి, మన అవసరతలు ఉన్నప్పుడు అవసరతల్లో మనకి సహాయం చేసే దూతలు ఉన్నాయి, దేవుని సమాచారాన్ని తీసుకొచ్చి మనల్ని బలపరిచే దూతలు ఉన్నాయి. ఈ దూతలు ఎప్పుడు మనతో ఉంటాయంట. దేవుని స్తోత్రం. హాగర్ తెలుసు కదా, అబ్రహాంకి దేవుడు 75వ సంవత్సరంలో వాగ్దానం ఇచ్చాడు. ఎన్నో సంవత్సరం? 75వ సంవత్సరంలో వాగ్దానం ఇచ్చాడు. 75వ సంవత్సరంలో వాగ్దానం ఇచ్చి ఒకసారి బయటకు రా అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఆకాశం చూడు అన్నాడు. అలా ఉంటుంది నీ సంతానం అన్నాడు. ఎలా రా, ఇదేంటో లెక్కెట్టు అన్నాడు. ఆ ఇసుక నేను ఎక్కడ లెక్కెట్టడం అన్నాడు. ఎలా ఉంటుంది నీ సంతానం అన్నాడు. ఇప్పుడు అబ్రహాం సంతానం ఎలా ఉంటుంది? ఆకాశంలో నక్షత్రాల వలెను, ఇసుక రేణుల వలెను
దేవుడు విస్తరిస్తానన్నాడు. దేవుని స్తోత్రం. నేను చెప్పే మటుకు చేయి. నీ తల్లిదండ్రుల ఇంటి నుంచి, నీ పితరుల ఇంటికాడి నుంచి నువ్వు బయలుదేరి వచ్చేయి. నేను చెప్పే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. అబ్రహాం చాలా సంబరంగా బయటకు వచ్చేసాడు. సంవత్సరం గడిచింది, 2వ సంవత్సరం గడిచింది, 3వ సంవత్సరం గడిచింది, 4వ సంవత్సరం గడిచింది, 5 సంవత్సరాలు గడిచిపోయినాయి, 10వ సంవత్సరం కూడా గడిచిపోయింది. వాగ్దానం అయితే నెరవేరలే. 10 సంవత్సరాలు చూసినటువంటి శారా ఏమని తెలుసా? ఏమయ్యా, ఏంటి మీ దేవుడు ఆకాశాన్ని చూపించాడు, వేసుకొని చూపించాడు, ఏంటి ఏమైనా ఉపయోగం ఉందా అన్నది. అబ్బాయి, మా దేవుడు నమ్మదగిన వాడు, మా దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే తప్పిపోడో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎన్ని సంవత్సరాలకే? 10 సంవత్సరాలకే. శారా నాకు నమ్మకం లేదు, నాకు నమ్మకం లేదు, ఓ పని చేయి, నేను చెప్పి పని చేస్తావు లేదా అన్న. ఇప్పుడు ఏమన్నా అబ్రాహాము, దేవుడు పని చేయాలా, శారా పని చేయాలా? అంతటి విశ్వాసులకు తండ్రి కూడా ఏం చేయడు తెలుసా? చెప్పే బాబు అన్నాడు. ఇలాగా ఏం లేదు, మీ దేవుడు 10 సంవత్సరాలు అయినాగా మనం జ్ఞాపం చేసుకోలేదు కదా, మనకేమో అన్నీ అయిపోయినాయి, ముడతలు అడిపోయినాయి, మొత్తం పోయింది, కాబట్టి నేను చెప్పే పని చేయి, నా దాసి ఉంది కదా ఆగరుతో పెట్టిన కానీ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు పని చేస్తాడా, శారా పని చేస్తాడా? దేవుడిని కూడా పక్కన ఇట్టాడు. అక్కడ మన పరిస్థితి కూడా అదే. ఈరోజు ఏం చర్చకు రావసలే, నేను వెళ్తాలే కానీ నువ్వు అక్కడికి వెళ్ళు. ఎక్కడికే? మా అమ్మ నన్ను చూసిరా, లేదంటే వెళ్ళి కూర పట్టుకురా. చచ్చైనా మానేసి వెళ్తే ఎత్తారు పాపం, ఏది కావాలంటే అది, తప్పేది లేదు. భార్య గారు చెప్పారు, ఏం చేయాలి ఇప్పుడు? హాగర్తో వెళ్ళాలి. చచ్చినట్టుకు వెళ్ళాడు. 86వ సంవత్సరం వచ్చింది. ఎవరికి? అబ్రహాంకి 86వ సంవత్సరం వచ్చినప్పటికీ హాగర్ ద్వారా ఒక కుమారుడు వచ్చేసాడు. హాగర్ ద్వారా ఒక కుమారుడు వచ్చేసాడు. అక్కడి నుంచి మొదలైందండి అసలు స్టోరీ. ఎప్పుడైతే అబ్రాము దేవుని మాట కాకుండా శారా మాట అన్నాడో పరిస్థితులు మారిపోయినాయి. దేవుని మాట కాకుండా ఎవరో మాట అంటే పరిస్థితులు మారిపోతాయి. మనకి అర్థమవుతుందా? అక్కడ ఎప్పుడైతే కొడుకు పుట్టాడో అప్పుడు వరకు అమ్మగారు చెప్పండి, అమ్మగారు భోజనం చేయండి, అమ్మగారు తలదూతానండి, అమ్మగారు అది చేస్తానండి, ఇది చేస్తానండి అన్న మనిషి ఏ శారా ఇట్రా అంట మొదలెట్టింది. ఇప్పుడు ఎవరెవరికి దాసి అయ్యారు? శారాకి దాసిగా ఉండాల్సినటువంటి ఆగరు కొడుకు పుట్టిన తర్వాత ఏమైంది తెలుసా? బైబిల్లోనే ఉందా మాటలని చదవండి. 12వ అధ్యాయం దగ్గర నుంచి 25వ అధ్యాయం వరకు అబ్రహాం చరిత్ర ఉంటుంది, ఇందులోనే ఉంటుంది భాగం అంతాను. 13వ అధ్యాయంలో ఎక్కడో వస్తుంది ఈ స్టోరీ. అప్పుడు వరకు అమ్మగారు తినండి, అమ్మగారు చెయ్యండి అన్న మనిషి ఏ శారా ఇట్రా అంట మొదలెట్టింది. ఇప్పుడు ఎవరికి మండిద్ది? వచ్చి అంటుంది, ఇదిగో నేనేదో తప్పు జారంటే ఎవరి మీదకి వేస్తుంది అందా? వాళ్ళ చేసి కూడా మన మీదకి వేస్తారు. పరిస్థితి మారిపోయింది. దేవుని మాటను అబ్రహాము శారా ఆశీర్వాదానికి కర్తలుగా ఉండాల్సినటువంటి వారు ఎప్పుడైతే శారా తొందరపాటుని బట్టి శారా మాటకి అబ్రహాము విలువిచ్చాడో పరిస్థితి మారిపోయింది. ఈ రోజు కూడా మనం అనిపిస్తున్నాం. శారా తొందరపాటు, తల్లులో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మీ కుటుంబంలో మీ పిల్లలు కూడా జీవితాంతం అనిపిస్తున్నారు. ఎరా ఎంతకాలం పెట్టాలే, వెళ్ళి ఎదురు చేసుకోండి, దేవుని చెప్తాను కాకుండా ఎందులో అందులో దూరేయాలి రాబో, మా అమ్మ బాధ భరించలేకపోతున్నాను, మా అమ్మ తలపొడి తెప్పించేంద్ర పొద్దున్న లేతే తిన్నప్పుడే మాట్లాడుతుంది, అటువంటి మాట్లాడుతున్నారేమో. దేవుని చిత్తాన్ని కనిపెట్టి బిడ్డలను పంపించండి. హల్లెలూయా. ఎప్పుడైతే హాగరు అలా తిరుగుబాటు చేసిందో శారాకు కోపంతో పట్టుకుంది. ఇదిగో నేనేదో చెప్పాననుకో, కొడుకుని కనీసం అది నా నెత్తి మీద ఎక్కువచ్చుందంట మొదలెట్టింది. ఇప్పుడు ఏం చేయాలా? నేనైతే ఏం చేయలేను కదా, నువ్వే చేసే ఏదోటి అన్నాడు అబ్రహాం. గెంటేసింది బయటికి. గెంటెత్తే హాగర్ ఏం చేసిందంటే తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. అరణ్యంలో ఓ ఎండ మధ్యలో మిట్ట మధ్యాహ్నం ఒక చోట కూర్చుంది, నీటి తిత్తిని పట్టుకుని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఆ నీటి తిత్తిని పట్టుకుని ఉంది. నీళ్లు తాగడానికి నీటి తిత్తి అయిపోయింది. ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే అప్పుడు వచ్చిందంట దేవుని దూత. దేవుని స్తోత్రం. ఆదికాండం 16:7 యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద ఎవరిని? హాగరును కనుగొని, శారాయి దాసవైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని
అడిగినందుకో ఆమె స్టోరీ అంతా చెప్పుకొస్తుంది. చాలండి. ఇప్పుడు ఎవరు వచ్చారు ఆగర్ దగ్గరికి? దేవుని దూత వచ్చింది. హల్లెలూయా. మనం దిగుల్లో ఉన్నామా, మనం ప్రార్థిస్తూ ఉన్నామా, మన సమస్యల్లో ఉన్నామా, చింతిస్తూ ఉన్నామా, మనం ఏ స్థితిలో ఉన్నా ఎవరు వస్తారో తెలుసా మన దగ్గరికి? దేవుని దూతలు వస్తాయంట. దేవుని స్తోత్రం. వచ్చి నీ పరిస్థితి ఏంటంటే ఇది అన్నది, వెంటనే దూత వెళ్ళి దేవుని చెప్పింది. అప్పుడు అన్నాడు దేవుడు, వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో నీ సంతానాన్ని కూడా విస్తరిస్తాను. హల్లెలూయా. నీ సంతానాన్ని కూడా విస్తరిస్తాను. ఆ ఇష్మాయిల్ నుంచి వచ్చినటువంటి ఆ సంతతే ఈ రోజున ఎవరో మన ముస్లిం సహోదరులు. హల్లెలూయా. ఈరోజు ఆ సంతతే హాగర్ కన్నటువంటి ఇష్మాయిల్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ సంతతే ఈరోజు ముస్లిం సహోదరులు. ఈ రోజు నా యేసుక్రీస్తు ప్రభు పుట్టిన ప్రాంతాలు ఇవన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయే? వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి. ఇరాక్, యేసుక్రీస్తు సంచరించిన ప్రాంతాలు, అరేబియా, సౌదీ అరేబియా, ఈ ప్రాంతాలన్నీ కూడా, జెరూసలేము, ఇవన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి తెలుసా? వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి. ఎందుకో తెలుసా? వారి భక్తి దేవుని కట్టడిగా ఉంటుంది. ఇప్పుడు కూడా వారి బట్టి విశ్వాసము దేవునికి లోబడే ఉంటుంది. మనమే దేవుని నమ్ముకుంటున్నాం అని చెప్తాం, దేవునికి లోబడుతున్నాం అని చెప్తున్నా కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టానుసారంగా ఉంటున్నాం. చూడండి, దేవుడు మన కాపుదలగా ఉంటాడు. దేవుని దూతలు మన చుట్టూ ఉంటే దానికి 34వ సంకీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఎవరంట? ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. దేవుని స్తోత్రం. ఎవరి చుట్టూ? భయభక్తులు కలిగి ఉండి దూతలు మన చుట్టూ కావలిగా ఉండి మనం రక్షిస్తున్నప్పుడు మన టీవీ ముందు కూర్చుని ఆ రేకులు ఈ దీపాలని చూస్తే ఎలా ఉంటది? భయభక్తులు అని చెప్పి నీకో గ్లాసు నాకో గ్లాసు అని ఎదురు బదురు కూర్చుంటే ఎలా ఉంటది? భయభక్తులు అని చెప్పి నీకెంత నాకెంత వేసుకుంటే ఎలా ఉంటది? అక్కడ అంటున్నాడు కదా 34వ సంకీర్తనలో దావీదు మహాభక్తుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి ఆయనను రక్షిస్తును. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు నా చుట్టూ దేవుని దూతలు నన్ను రక్షిస్తున్నాయని? హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూతలు ఎప్పుడు మనతో ఉంటాయి. ఆమేన్, ఆమేన్. హాగర్ దగ్గరకు వచ్చిందా లేదా దూత? హాగరు దేన స్థితిలో ఉన్నప్పుడు, హాగరు బాధతో ఉన్నప్పుడు, హాగరు దుఃఖించే స్థితిలో ఉన్నప్పుడు, విలాపిస్తున్నప్పుడు దేవుని దూత వచ్చిందా లేదా? ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయి వరకు నా కుడి పార్శ్వం నాకు కూర్చుండము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనానో చెప్పానా? వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఆ పై అధ్యాయం అంతా కూడా చదవండి. చివరి మాటే చెప్తున్నాను. ఏమంటున్నాడంటే ఇక్కడ వీరందరూ ఎవరంటే, ఆ పైన దూతలు ఎవరైతే ఉన్నారో ఆ దూతలందరూ ఎవరంటే, చూడండి జాగ్రత్తగా, ఆ దూతలు ఎవరంటే రక్షణను స్వాస్థ్యంగా పొందబోవారికి, అంటే రక్షణ పొందబో వారికి, రక్షణను పొందిన వారికి పరిచారము చేయుటకై. ఎవరు పంపబడ్డారో రక్షణ పొందిన వారికి పరిచారం చేయడానికి? దేవుని దూతలు పంపబడ్డాయంట. దేవుని స్తోత్రం. ఎవరి కోసం పంపబడ్డాయి? రక్షణ పొందిన వారికి పరిచారం అనగా మనకి సపర్యలు చేయడానికి, మన అవసరతలు తీర్చడానికి, మన బాధలన్నీ తీసుకుని వెళ్ళడానికి, మన కష్టాల్లో మనకి తోడు ఉండడానికి, మన ప్రమాదాల్లో మనల్ని కాపాడడానికి, వీటన్నిటికి కూడానంట దేవుడు రక్షణ పొందిన వారి కోసం ఏర్పాటు చేయబడిన ఎవరంటారు? సేవకులైన ఆత్మలు కారా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మన చుట్టూ దూతలు ఎందుకు ఉంటున్నాయి? చెప్పాలా? మనకి పరిచారం చేయడానికి. ఆమేన్, ఆమేన్. ఆ దూతలు ఎప్పుడు కూడా మనకు ప్రొటెక్షన్ ఇస్తాయంట. ఆ దూతలు ఎప్పుడు కూడా రక్షిస్తాయంట. మీకు ఇంకో సందర్భం చెప్తాను. లాజరు చచ్చిపోయినప్పుడు ఏమయ్యాడు? దూతల చేత అబ్రహాము రొమ్మున అనుకోవడానికి తీసుకుపోబడ్డాడు. దూతలు వచ్చి తీసుకెళ్ళాడు. మనం ఇక్కడ 4 మూల నలుగురు మోసేస్తాం. ఇది కాదు, మనం మోసేది ఏంటంటే దేహాన్ని, ఈ మట్టిని.
ఈ శరీరాన్ని మనం మోసేది పెట్లో పెట్టి, కానీ మన ఆత్మ ఉందే, ఈ ఆత్మనంట దూతలు దిగివచ్చంట, దేవుని దూతలు దిగొచ్చంట. ఈ ఆత్మను ఎక్కడ తీసుకెళ్తాయంటే పరదేశుకు తీసుకెళ్తాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందిన వారి కోసం దూతలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి? పరిచారము, మనక సహకారిగా ఉండడానికి ఏర్పాటు చేయబడ్డాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరికి మాట చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, మనము తుఫాన్లో ఉన్నప్పుడు, మనము కష్టాల్లో ఉన్నప్పుడు, మనం శ్రమల్లో ఉన్నప్పుడు, మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనము అనారోగ్యంతో ఉన్నప్పుడు, మన బలహీనతలో ఉన్నప్పుడు, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, ఎటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు, ఎటువంటి తుఫాన్లు వచ్చినానంట, ఆయన మనతో ఉంటే ఆయన మనం కాపాడుతాడంట. హల్లెలూయా. ఈ భాగం మీ అందరూ తెలుసు. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం కానీ త్వరగా. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయింది. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మలేక ఉన్నారని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియో సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనరి. దేవుని స్తోత్రం. సముద్రం గుండా వెళుతున్నారు, చిన్న దోణిలో వెళ్తున్నారు. ఒకవేళ నీది చిన్న సంఘం అవ్వచ్చు, నీది చిన్న కుటుంబం అవ్వచ్చు, నీ పరిస్థితి చిన్నగానే ఉండొచ్చు. ఈ చిన్న స్థితిలో కూడా నీకు సమస్యలు వస్తూనే ఉండొచ్చు. ఈ చిన్న పరిస్థితిలో కూడా, ఈ చిన్న ప్రపంచంలో కూడా నీకు అన్ని సమస్యలే చుట్టూ ఉండొచ్చు. ఈ చిన్న దానిలోనే తుఫానులు రేగి నిన్ను కొడతా ఉండొచ్చు. అక్కడ జరుగుతుంది అదే. చిన్న దోణిలో వెళుతున్నప్పుడు క్రీస్తు ప్రభువు దోణి అమరమన దోణి చివరన తలవాల్చుకొని ఆయన నిద్రపోతుంటే, ఆ దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. అక్కడ దేవుని స్తోత్రం. తుఫానికి నీరు లేస్తుంది, సముద్రంలో నీరు ఎగసిపడుతూ ఏమైందంటే దోణిలో పడిపోయింది. ఇప్పుడు ఆ దోణి ఏమైపోయిందంటే నిండిపోయింది. ఇప్పుడు దోణి నిండిపోతుందండి. సముద్రంలో వెళ్తున్నప్పుడు దోణి ఏమవ్వాలా? ఈ కష్టాల కడలిలో మనం వెళుతున్నప్పుడు, సమస్యల మీద సమస్యల ద్వారా మన కుటుంబంలో శోధనలతో నిండిపోయినప్పుడు, మన జీవితము చిందరబందర బ్రతుకుతో మనము మునిగిపోయి ఉన్నప్పుడు, అక్కడ ఆ దోణి పూర్తిగా నిండిపోయింది. దేనితోటంటే తుఫాను అలలకి లేచినటువంటి నీటి ద్వారా దోణి మొత్తం నిండిపోయింది. ఏ పరిస్థితిలో ఉన్నారంటే దోణి తిరగబడిపోయి మునిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. మన బ్రతుకు చిందరబందరగా నాశనమైపోయే, చనిపోయే పరిస్థితిలో ఉన్నామేమో. కష్టాలతో, సమస్యలతో, బాధలతో, అనారోగ్యాలతో. అటువంటి స్థితిలో వీళ్ళు అంటున్నారు చూడండి, వారు ఆయనను లేపి, బోధకుడా, రక్షకుడు అన్నారా, బోధకుడు అన్నారా? ఎవరళ్ళు? శిష్యులు అంటున్నారు. శిష్యులు ఆయన రక్షకుడు అన్నట్లే. శిష్యులు ఏమన్నారంటే బోధకుడు అంటున్నారు. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఆ దోణిలో ఉన్న వాళ్ళు గజేతగాళ్ళు ఉన్నారు. ఎవరాళ్ళు? పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, వీళ్ళందరూ ఏం చేసేవారు అంతకుముందు? ఎక్కడ? సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు. సముద్రంలో చేపలు పట్టేవాళ్ళకి ఈత వస్తుందా రాదా? ఒకవేళ దోణి మునిగిపోతాడు ఏం చేయాలి? ఇంకోళ్ళు భుజం మీద వేసుకుని ఈత కొట్టుకుని వచ్చేయాలి. కానీ వీళ్ళు ఏమవుతున్నారు తెలుసా? భయపడుతూ ఉన్నారంట. పోనీ వీళ్ళు అడిగిందేమన్నా గజేతగాడిని అడుగుతున్నారా? ఎవరిని అడుగుతున్నారో? ఓ బోధకుడిని అడుగుతున్నా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనమే కాల్లోకి వెళ్తాం. కాల్లోకి వెళ్తాంటే కాలు ఒడొచ్చింది. మీరు అందరికీ నన్ను రక్షించమంటే నేను ఏం చేస్తాను చెప్పండి? నాకు ఈత రాదు. అలలు ఎగిసినాయి. అలలకేమో నీరంతా ఎగిసి సముద్రంలో దోణిలో పడుతున్నాయి. దోణి నిండిపోయింది. మరి కొద్ది క్షణాల్లో దోణి ఏమవ్వాలంటే నీటి నిండిపోయిన దోణి తిరగబడి అందరూ చచ్చిపోవాలి. ఈత వచ్చిన వాళ్ళు 4 గట్టుకు రావాలి.
వీళ్ళు అంటున్నారు, వారు ఆయనను పిలిచి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా? వాళ్ళకి ఈత వచ్చిన వాళ్ళు ఒకళ్ళని వేసి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఈత వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళని ఎలా రక్షించుకోవాలో చెప్పొచ్చు. వాళ్ళు ఎవరిని అడుగుతున్నారంటే రక్షకుని కాదు, బోధకుడిని అడుగుతున్నారు. అక్కడ దేవుని స్తోత్రం. వాళ్ళకున్నది ఏంటో తెలుసా? ప్రాణ భయం. ఈరోజు మానవ జీవితంలో ఈ కష్టాలు, సమస్యలు, బాధలు, ఇరుకులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? వస్తున్నా మనం ఎందుకు దిగులు పడిపోతున్నామంటే, వస్తున్నా ఎందుకు దాని మీద మనము త్వరగా ఏదో ఒక పరిష్కారం కావాలనే తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకొచ్చున్నామంటే ప్రాణ భయం. మీలో ప్రాణం పెట్టినోడు ఉన్నాడే, మీలో ప్రాణం పెట్టిన వాడు మీ ప్రాణాన్ని రక్షించుకోవడం తెలీదా? మీలో ప్రాణం పెట్టిన వాడు ఉన్నాడే, మనకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి ఎలాగ విడిపించాలో తెలియదా? మనకు సమస్య వచ్చినప్పుడు ఎలా రక్షించాలో ఆయన తెలియదా? కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? వారికి లాగే మనము తొందరపడుతున్నాం. వారికి లాగే మనము తొందరపాటు నిర్ణయాలతో మన జీవితాన్ని ఏం చేసుకుంటున్నామంటే నాశనం చేసుకుంటున్నాం. వాళ్ళు ఉన్నది దోన్లో, వాళ్ళకి వచ్చింది ఈత, వాళ్ళు చేసే పని గతంలో అదే. కానీ ఇప్పుడు ఏమన్నారు తెలుసా? బోధకుడా, మేము చచ్చిపోతాం, నీకు చింతలేదా? ఈయన ఎందుకు బాధపడాలి? వాళ్ళతో పాటు ఈయన ఉన్నాడుగా, కదా. వాళ్ళకి ఈత వచ్చి ఈయనకి ఈత రాదు. ఇప్పుడు ఎవరి చింతన ఉందాలా? రే మాకు ఈత రాదు రావు, చచ్చిపోతాను, మిగతా వాళ్ళు అనాలి అంటున్నాడు. చూడండి అప్పుడు ఏమైందో. అందుకైన లేచి గాలిని గద్దించి, దేవుని స్తోత్రం, ఆయన ఏం చేశాడంటే ప్రకృతినే శాసిస్తున్నాడు. ఇక్కడ హల్లెలూయా, ప్రకృతినే శాసిస్తున్నాడు. ప్రకృతిని శాసించడం ఎవరి తరం? ఈ లోకంలో ఉన్న మనుషులు కాదు కదా, ఏటి కూడా తరం లేదు, ఏటి కూడా శక్తి లేదు. కేవలం దేవునికి మాత్రమే సాధ్యం అది. అందుకని అంటాడు చూడండి, ఆయన గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. దేవునికి స్తోత్రం. వీళ్ళు వెళ్తున్న సముద్రం, గలిలే సముద్రం చుట్టూ కొండలండి. ఈ కొండల మధ్యన సౌండ్ ఎలా వస్తుంది చెప్పండి? మన తుఫాను పట్టినప్పుడు గాలేసినప్పుడు ఎలా వస్తుంది? ఊరును గాలేసేసిందని అంటాం కదా. అందులో చుట్టూ కొండలు ఉంటే ఇంకెంత సౌండ్ వస్తుంది? చాలా రీసౌండ్ వస్తుంది. ఓ పక్కనేమో గాలికి రీసౌండ్ వస్తుంటే, ఓ పక్కనేమో అలలు ఎగసి పడుతుంటే, దోనేమో అటు ఇటు ఊగుతుంటే, అటువంటి పరిస్థితులు అంటున్నాడు ఈయన గాలిని గద్దించాడంట. దేవుని స్తోత్రం. సముద్రాన్ని నిమ్మళగా ఉండమని ఆజ్ఞాపించాడంట. అప్పుడు వరకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి శబ్దాలు, వాతావరణం ఒక్కసారి ఏమైందంటే నిమ్మళమైపోయిందంట. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రకృతిని కూడా శాసించి మనల్ని రక్షించగల సముద్రుడండి ఆయన. అక్కడ చూడండి తర్వాత ఏమైందో. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారో, మీరు ఇంకను నమ్మకలేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఎవరి మీద నమ్మికొండాలా? దేవుని మీద నమ్ముకుండాలి. మనల్ని కూడా ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. మన కుటుంబంలో, మన జీవితంలో వచ్చిన శ్రమలు, శోధనలు, కష్టాలు, మనలో ప్రాణం పెట్టిన వాడికి ఏదైనా సాధ్యమే. ఎందుకంటే ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం. అటువంటి దేవుడు మన స్థితిని మార్చగల దేవుడైన, మన పరిస్థితులు మార్చగల దేవుడైనా, మన యొక్క ఉన్న స్థితులన్నిటిని మార్చి ఉన్నతమైన స్థితిలో ఉంచగల దేవుడు. మన జీవితంలో ఉన్నటువంటి తుఫాన్లో అవనివ్వండి, వరదలో అవనివ్వండి, ఇంకా జలప్రాళయాలు అవనివ్వండి, ఎటువంటి పరిస్థితినైనా సరే ఆయన గద్దించి నిమ్మళపరచగల దేవుడైన. ఇంకో మాట చెప్పి ముగిస్తాను నేను. ఇవన్నీ బాగున్నాయండి. నిత్యము ఆయన కాపుదల్లో ఉంటున్నాం. నిత్యము ఆయన దూతల చేత మనకు పరిచారకులుగా మనల్ని నిలబెట్టాడు. నిత్యం మనల్ని రక్షించుకుంటున్నాడు. నిత్యము మనల్ని ఆ యొక్క సమాధానంతో, శాంతితో మనల్ని నింపుతున్నాడు. నిత్యము మనకు తోడుగా ఉంటున్నాడు. మరి ఇవన్నిటినీ పాపములో ఉన్న మన పరిస్థితి ఏంటండి? పాపములో నలిగిపోతూ పాపంలో చచ్చిన వారమైనటువంటి మన పరిస్థితి ఏంటండి అని అంటే, ఆ పాపము నుండి కూడా మనల్ని రక్షించడానికే క్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు ఆయన. హల్లెలూయా.
మానవ జీవితంలో ఏది కూడా లోటు రాకుండా, ఏది కూడా దేవునికి ఎడబాటు కలిగించకుండా, ఏది కూడా దేవుని నుండి మనం దూరపరచకుండా, ఏది కూడా దేవునికి మనకి అడ్డుగోడలుగా లేకుండా ఉండి రక్షించాలి, నిత్యము నా ప్రజల్ని కాపాడుకోవాలి అని ఇజ్రాయేల్ ప్రజలని 40 సంవత్సరాలు ఏ రీతికైతే వారికి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వారి ముందు అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచి, వారు తినడానికి లేనప్పుడు మన్నాని పంపించి, రుచికరమైనది లేనప్పుడు వారికి పూరేళ్లను పంపించి పోషిస్తూ, వారి బట్టలు చినకుండా, వారి చెప్పులు అరగకుండా అద్భుతాలు చేసుకుంటూ నడిపించాడు దేవుడు. ఈరోజు మన జీవితంలో దేవుడికి మనకి అడ్డుగా ఉండి దేవుడిచ్చే రక్షణ కానీ, దేవుని కేడమని కానీ, దేవుని కొండ కానీ, దేవుని కోట కానీ మనల్ని ఆదరించలేని స్థితిలో మనకి దేవునికి అడ్డుగా ఉన్నటువంటి పాపం అనే అడ్డుగోడని, ఆ అడ్డుగోడను తొలగించి మనల్ని సమీపస్తులుగా చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి ఆయన పంపించాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకానికి పంపించి ఏ రీతికైతే అడ్డుగోడ కూలగొట్టబడుతుందో ఆ రీతికైనా ఆయన కొరడా దెబ్బలు తిని గాయాలు పొంది తన ప్రాణాన్ని, తన రక్తాన్ని శిలువ మ్రాను మీద మనందరి కోసం అర్పించి ఈ లోకానికి రక్షణ కలిగించి ఆయన ఇప్పుడు మనల్ని ఆ కాపుదలలోనికి, ఆయన రెక్కల క్రిందకి మనల్ని అందరిని తీసుకున్నాడు. ఆయన దేవుని కాపుదలను బట్టి ఈరోజు మనం ఇలా సజీవులుగా ఉన్నాం. దేవుని కాపుదల, దేవుని రక్షణ, దేవుని యొక్క ఆ నిత్య ప్రొటెక్షన్ బట్టే మనం ఇలా సజీవులుగా బ్రతకగలుగుతున్నాం. ఇది మన శక్తి కాదు, మన సామర్థ్యం కాదు, మన బలము కాదు, ఇది కేవలం దేవుని యొక్క కాపుదల మాత్రమే. అందుకనే 97వ సంకీర్తనలో అంటాడు కదా, నువ్వు నాగుపాములను తొక్కేదవు, కొదమ సింహాలను అణగద్రొక్కేదవు. దేవునికి స్తోత్రం. ఆ కొదమ సింహాలు, నాగుపాము అపవాదికి సాదృశ్యం. దా అపవాదిని సైతమంట మనం అణగద్రొక్కుతామంట. హల్లెలూయా. ఎందుకంటే ఆ 97 సంకీర్తన చివరంటాడు చూడండి, ఎందుకు దేవుడు మన పట్ల ఎంత ప్రొటెక్షన్, ఎందుకెంత కాపుదల, ఎందుకనంటే చూడండి 14వ వచనం కానించి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడి గనుక నేను అతనిని గణపరిచేదను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవునికి స్తోత్రం. దీనంతటికి దేవుడు ఎంత కాపుదలకి, దేవుడు ఈ రక్షణకి, దేవుడు మనకి కేడముగా, కొండగా, ఆయన విమోచకుడిగా, ఆయన విడిపించేవాడిగా, మనల్ని ఆశీర్వదించేవాడిగా, మన రక్షణకర్తగా ఉండడానికి గల కారణం ఏంటంటే మనము ఆయన ప్రేమించే వారిగా ఉండడాన్ని బట్టేనంట. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని ప్రేమను పొందుకొని మనము కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని ప్రేమించే స్థితిలో ఉంటామో ఖచ్చితంగా మన జీవితంలో కూడా చూడండి, ఆ సముద్రము వెళుతున్నటువంటి వారి యొక్క దోణిలో క్రీస్తు ఉండడాన్ని బట్టి వారికి వచ్చిన శ్రమలు నిమ్మళమయ్యాయి. మన జీవితంలో వచ్చిన కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, బలహీనతలు, అనారోగ్యాలు వీటిలో నిమ్మళపరచబడాలంటే ఆ క్రీస్తు మనలో ఉండాలి. ఈ దోణిలో ఉంటే మన జీవితం ఎలా ఉంటుందంటే నిమ్మళపరచబడుతుంది. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఒకవేళ కష్టాల్లో ఉన్నామా, శ్రమలో ఉన్నామా, బాధల్లో ఉన్నామా, మనం దేవుని మీద విశ్వాసం ఉంచితే భయం నిశ్శబ్దమవుతుంది. మనం దేవుణ్ణి చేర్చుకుంటే తుఫానులు నిమ్మళపరచబడతాయి. మనకెదురొస్తున్నటువంటి తుఫానులు ఏవైతున్నాయో అవి సమాధానపరచబడాలంటే క్రీస్తు ప్రభువు మనలో ఉండాలి. మనం ఆయన ప్రేమించే వారికి ఉంటే మన జీవితం, ఆయన అంటున్నాడు, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తానంటున్నాడు. దేవుడు మనల్ని కాపాడే దేవుడు. దేవుని రక్షణ, దేవుని కాపుదల నిరంతరం కూడా మన మీద ఉంది. ఆ కాపుదల్లో మనం ఉన్నామని గుర్తెరిగి జీవిస్తే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు దేవుడు అది నమ్మరు కాబట్టి వారి జీవితం
ఆ యొక్క రాజ్యంలో, అహశ్వరేషు దర్యావేషు రాజ్యంలో ఘనమైన స్థితిలో నిలవబడ్డారు వాళ్ళు. ఈరోజు ఎవరి మాటకు విలువిస్తున్నాం? దేవుని మాటకు విలువిచ్చి దేవునికి లోబడి జీవిస్తూ దేవుని యొక్క రక్షణను పొందుకోగలిగితే ఆయన కాపుదల నిరంతరం మన పైన ఉంటుంది. ఆయన కాపాడే దేవుడు, ఆయన మనల్ని ఆదరించే దేవుడు, ఆయన మనల్ని పోషించే దేవుడు. అటువంటి దేవుడు మనల్ని మనం వెళుతున్న ప్రతి మార్గంలో కూడా, అది నదులు అవనివ్వండి, అగ్నిగుండాలు అవనివ్వండి, శ్రమలు అవనివ్వండి, తుఫాన్లు అవనివ్వండి, ఏదైనా సరే దేవుడు నీ జీవితంలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిత్యము నీకు తోడుగుండే దేవుడు, నిత్యము నిన్ను కాపాడే దేవుడు, నిత్యము నిన్ను బలపరిచే దేవుడు, నిత్యము నిన్ను ఆదరించే దేవుడు. నువ్వు చేసే ప్రతి విజ్ఞాపనను కూడా దేవుని చెంతకు తీసుకెళ్ళే దూతలు నీకు ఆజ్ఞాపన చేశాడు దేవుడు. కాబట్టి అంతటి కాపుదలనిచ్చే దేవుడిని హృదయపూర్వకంగా ప్రభువుని చేర్చుకుందాం. ఆ కాపుదలలో, ఆ రక్షణలో నిత్యం మనం కొనసాగుదాం. ప్రేమగల మా తండ్రి, నీ వందనాలు ప్రభా. నన్ను ఇంతవరకు నీ కాపుదల ఎలా ఉంటుందో మేము చూస్తూ వచ్చాం ప్రభా. దావీదు మహాభక్తుడు నీ కాపుదల గురించి చాలా వివరిస్తాడు, కానీ సమయాన్ని బట్టి కొద్ది మాటలు మేము ధ్యానించుకోవడానికి నీ కృప చూపావు. నీ మాటల ద్వారా మమ్మల్ని ఇంకనూ తండ్రి నీకు లోబడుతూ నీ రెక్కల చాటున మేము భద్రపరుస్తూ నీ కాపుదలలో మేము ఉంటే ఏ స్థితిలో ఉంటామో నాన్న దావీదు చెబుతున్న రీతిగా మేమును కూడా అట్టి స్థితిలోకి నిలబడే కృప మా అందరికీ దయచేయమని, ఈ మాటలు కొట్టివేసేవారుగా కాకుండా, ఈ మాటలు తృణీకరించేవారుగా కాకుండా, ఈ మాటలు నిర్లక్ష్య పెట్టేవారుగా కాకుండా, ఈ మాటలను బట్టి మీరందరూ బలపరిచి నన్ను ఆ రీతిగా నీ కాపుదలలో ఉండే కృప, నీ రక్షణలో ఉండే కృప వీరందరికీ దయచేయమని, క్రీస్తు ప్రభు అనుగ్రహించిన రక్షణ ద్వారా తండ్రి నీకు సమీపస్తులుగా నాన్న నువ్వు మాలో ఉండడానికి ఆస్కారంతో మా ద్వారములు తెరిచి నాన్న మాలో నివసించడానికి యోగ్యులుగా మేము ఉన్నాం ప్రభా. నాన్న ధోనిలో నువ్వు ఉండడానికి యోగ్యత ఉంది కాబట్టి ఆ ధోని నిమ్మలపరచబడిన తుఫానుల్లో నేను కూడా అట్టి స్థితిలో, అట్టి యోగ్యకరమైన జీవితంలో నువ్వు నాలో జీవించలాగా నేను సిద్ధపాటు కలిగి ఉండే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.